ఇలా గట్టిగా లాగి కూర్చున్నటువంటి సందర్భంలో ఈ వెన్నెముక ఏదైతే పెద్దగా అలా పైకి సాగతీయబడి కనిపిస్తుందో అది పాము యొక్క శరీర భాగం. పాము ఇలా పడగ కానీ ఎత్తి ఉన్నట్లయితే ఈ కనిపించేటటువంటి ఎత్తుగా ఉండే భాగం ఇది వెన్నెముక అని అర్థం. అంచేతనే వెన్ను ఎముకని వెన్ను పాము అని కూడా అనడం లోకంలో ఉంది. పాము ఆకారపు అంటే పాముకున్న పడగ ఆకారంలో ఉండే వెన్ను అని అర్థం. ఆ వెనుక నుంచి కానీ చూసినట్టయితే ఈ పాము యొక్క శరీరపు పై భాగం ఇలా ఉండి అచ్చము పాము పడగ ఎత్తిన తీరుగా కనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఈ విధానం కనిపిస్తుంది. యోగి అయినటువంటి వాడు, యోగ మార్గ అభ్యాసాన్ని చేసేటటువంటి వాడు, యోగ సాధన చెయ్యాలని ప్రారంభించేటటువంటి వాడు తనలో దాగున్నటువంటి అమోఘమైన కుండలిని శక్తిని మెల్లగా నిద్రలేపి ఇక్కడుండేటటువంటి సహస్రార చక్రానికి ప్రయాణింపచేయాలనే యోగ మార్గ విశేషం ఈ నాగ పంచమి రోజున తెలుసుకోగలగాలి మనం. ఏ కార్తీక మాసం కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేటటువంటి రోజున వస్తుందో అటువంటి కృత్తికా పూర్ణిమ కలిసేటటువంటి మాసమైన ఈ కార్తీకం యోగ సాధనకి అద్భుతమైన మాసం, యోగ సాధనకి సహకరించే మాసం, యోగ సాధనకి ప్రయోజనాన్ని కలిగించే మాసం అని తెలియజేస్తూ ఈ కార్తీక శుద్ధ పంచమిని నాగపంచమి అని వ్యవహరించారు. కాబట్టి యోగ సాధనని చేయదలిచినటువంటి వ్యక్తి ఇలా గట్టిగా బాసింపెట్టు వేసి కూర్చుని ఈ వెన్నెముకని లాగగలిగినంత పైకి లాగి ఈ పైనుండేటటువంటి తల నిటారుగా ఉంచి యథార్థంగా కనులు మూసుకుని మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని రెండు కనుల యొక్క మధ్య భాగంలో అంటే భురు మధ్య అంటారే అక్కడ నిలుపుకుని ఆయన రూపాన్ని ఆయనకి సంబంధించినటువంటి ఏదో ఒక మంత్రాన్ని ఉపాసిస్తూ కానీ ఉన్నట్టయితే అంటే అదే మంత్రాన్ని మననం చేస్తూ కానీ ఉన్నట్టయితే ఒక విధమైనటువంటి కంపనం శరీరంలో కలుగుతుంది, ఒక విధమైన కదలిక కలుగుతుంది శరీరంలో. ఏదో 5 సార్లు 10 సార్లు అనేసుకుంటే వెంటనే శరీరంలో కంపనం ప్రారంభం కాదు. నీళ్ళని పొయ్యి మీద పెట్టిన తర్వాత తగినంత వేడిమి వచ్చినప్పుడు మాత్రమే ఆ నీళ్లలో మెల్లగా అలజడి ప్రారంభమై వేడి మంటకి సంబంధించిన సెగ దానిలో ప్రవేశించి అప్పుడు మాత్రమే మెల్లగా కాగడం, కాగిన తర్వాత పై స్థితికి రావడం, ఆ పై స్థితికి తర్వాత కళపెళలు అయిపోవడం, విపరీతంగా మరిగిపోయి సలసల మరిగిన వాటి నుంచి ఆవిరి రావడం అనేదానికి ఎలా కొంత సమయం పడుతుందో అలా ఏదో 5 సార్లు 10 సార్లు మంత్రాన్ని అమోఘంగా అనేసుకున్నాను కాబట్టి నా శరీరంలో ఇంత అమోఘమైన కంపనం వ్యాకోచం కలిగింది అని అనుకోకూడదు. ఎంతసేపు బీజాక్షరంతో ఉన్నటువంటి నామ జపాన్ని చేస్తే, ఎంతసేపు మంత్ర ఉచ్చారణని చేస్తే ఈ శరీరంలో కంపనం అనేది కలుగుతుందో అంతసేపు చేయగలిగిన స్థితికి వచ్చినప్పుడు మాత్రమే అతడు సాధకుడవుతాడు. కాని పక్షంలో ఊరికే ఆ మంత్ర మననం చేసినవాడు అవుతాడు తప్ప సాధకత్వ స్థితికి రాలేడు. అలా కూర్చొని 2 కనుబొమ్మల మధ్యలో ఆ ముఖ్యుడైనటువంటి శంకరుణ్ణే పెట్టుకుందాం. శంకరుణ్ణి అలా ఉంచుకుని ఆవు పాలతో అభిషేకిస్తున్నట్టుగా భావించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదే మంత్రం అనుకుని దీన్నే అనుకోండి. ఏవో కొత్త కొత్త మంత్రాలు ఉన్నప్పటికీ అవన్నీ రావడం కష్టం కాబట్టి అనుకూలమైన, తెలిసిన, సుఖంగా ఉచ్చరించగలిగిన, బాగా పరిచితమైనటువంటి మంత్రం కాబట్టి ఆవు పాలని పోస్తూ అదిగో ఆ పైన ఈ ఉండేటటువంటి తల మీద ఉండే అమోఘమైనటువంటి కప్పు ఏదైతే ఉందో కొప్పు భాగం, ఆ కప్పులా ఉండే కొప్పు భాగం తడిసింది. అక్కడి నుంచి ఇదిగో నుదురు తడుస్తోంది. కుడి చెవి వైపుకి ఆవు పాలు అలా, అలాగే ఎడమ చెవి వైపుకి ఆవు పాలు అలా జారువారుతున్నాయి. ఇదిగో నుదురు తడిసింది, కనుబొమ్మలు తడిశాయి, అక్కడి నుంచి కళ్ళలోకి అలా ప్రవేశించాయి. కళ్ళ మీదుగా బుగ్గల మీదుగా ఇలా ఆవు పాలు ప్రవహిస్తున్నాయి. ముక్కు భాగం తడిసింది, పై పెడవి తడిసింది, అలాగే ఈ క్రింది భాగమైన చుబుకం గడ్డం తడిసింది, కంఠం కూడా తడుస్తోంది.
ఇక్కడ ఈ గడ్డం కింది భాగం నుంచి వచ్చిన పాల ద్వారా గడ్డం కూడా తడిసింది. ఇప్పుడు రెండు వైపులా భుజాల మీద జాలువారుతున్నాయి, చేతుల మీదకి వచ్చాయి. ఈ రెండు చేతులు ఇలా తపస్సు చేసుకుంటున్నటువంటి రూపంలో శంకరుడు ఉన్నాడు కాబట్టి భుజాల మీదుగా మెల్లగా చేతుల మీదుగా జారి అరచేతి నిండుగా పాలు పట్టుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఊరు భాగం తడిసింది, మోకాళ్ళు తడిశాయి, పిక్కలు, చీలమండలు, మొత్తం శరీరం అంతా నేను పోస్తున్నటువంటి ఆవు పాలతో తడుస్తోందని అలాంటి అభిప్రాయంతో ఆలోచిస్తే శంకరుడు తెల్లనైనటువంటి ఆవు పాలతో తడిసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక మూర్తిగా గోచరిస్తూ చెప్పలేనటువంటి ఆనందాన్ని మనకి కలిగిస్తాడు. ఆయన రెండు కనులు మూసుకునే ఉంటాడు తప్ప కనులని తెరిచి ధ్యానించే రూపం అసలు ఉండదు. ఇలాంటి రూపంతో అదేవిధంగా ధ్యానిస్తూ ఉన్నట్టయితే రెండవ స్థితికి వచ్చేసరికి, అంటే మొదటి స్థితి కేవలం ఆవు పాలతో తడుస్తున్నట్టుగా కనిపించే స్థితి. రెండవ స్థితికి వచ్చేసరికి ఈ పెద్దదైనటువంటి కొప్పు ఏమిటి, ఈ పక్కన ఉండేటటువంటి చంద్రవంక ఏమిటి, ఆ మెడలో పాము ఏమిటి, ఈ నుదుట మూడవ కన్నేమిటి అని ఆలోచించేటటువంటి స్థితి మనకు వస్తుంది. ఈ పైన గట్టిగా బిగించినటువంటి కొప్పు ఏదైతే ఉందో అది ఆకాశానికి సంకేతం. ఆకాశంలో ఎన్నెన్ని రహస్యాలు ఉన్నాయో ఆ రహస్యాలన్నిటినీ ఒక గట్టిగా కట్టి ఇక్కడ పెట్టాడు ఆయన. ఆకాశ రహస్యాలన్నీ దాగున్నటువంటి అమోఘమైనటువంటి కొప్పు ఆయన పెట్టుకున్నది అని. ఇళ్లలో మనకి ఒకప్పటి రోజుల్లో పుస్తకాలు అతి ముఖ్యమైనటువంటి వాటినన్నిటినీ గెలిపి జాగ్రత్తగా కట్టకట్టి పెట్టేవారు. ఓ గుడ్డలో అలా మూట కట్టి పెట్టేవారు. ఎప్పుడు ఏ ముఖ్యమైన వస్తువు కావాల్సి వచ్చినా మూట విప్పి చూసుకునేవారు. ఆ రోజుల్లో వస్తువుల్ని దాచుకునే విధానం అది. అంచేతనే పాతకాలపు కథలు చదివితే నగల మూటను భద్రముగా విప్పి అని కనిపిస్తుంది. నగల్ని మూట కట్టేవారు ఆ రోజుల్లో. అలాగే అనేకమైన ఆకాశానికి సంబంధించిన రహస్యాల మూట ఈ పైన కనిపించే కొప్పు. ఇక్కడ ఉండేటటువంటి చంద్రవంక ఏదుందో ఇది ఆకాశపు రహస్యాల మూట కాబట్టి ఆకాశం మీద కనిపించే చంద్రుడు ఇదిగో ఈ పాలచంద్రుడిగా కనిపిస్తాడు శంకరునికి. ఆకాశం మీద చంద్రుడు అనేవాడు కానీ లేకపోయినట్టయితే మనకి తాగడానికి నీరనేది ఉండేదే కాదు, మనం అసలు బతికుండేవాళ్ళమే కాదు. ఆ నీళ్లు లేని కారణంగా బతికుండరా అది కాదు, నీళ్లు లేని కారణంగా బతికుండకపోవడం కాదు. ఏ చంద్రుడి నుంచి అమోఘమైనటువంటి హిమ అంటే మంచు బిందువులు నిరంతరం కారుతూ ఉంటాయో ఆ కారినటువంటి మంచు బిందువుల చల్లదనం కారణంగా సూర్యుని యొక్క ఎండవేడిమిని మనం భరించగలుగుతున్నామో ఆ కారణంగా మనం జీవించగలుగుతున్నాం. కాబట్టి ఓ శంకర, ఆకాశపు రహస్యాల కొప్పుని ధరించిన వాడివి, అద్భుతమైనటువంటి చంద్రవంకని అలా నిలుపుకుని మా అందరి జీవనానికి కారణభూతుడైన వాడివి కాబట్టి మాకు యథార్థమైనటువంటి జలాన్ని ఇచ్చే యోగ్యుడివి నువ్వే. మాకు ఆకాశ రహస్యాలని తెలియచేయవలసిన సర్వజ్ఞుడు, అన్ని విశేషాలు తెలిసిన వాడివి కూడా నువ్వే. కాబట్టి మాకు భాషని ఇచ్చేవాడివి, మాకు సుఖంగా ఆహారానికి కావలసినటువంటి ఏ వర్షమైతే ఉందో వర్షం ద్వారా భూములు పండుతాయో, భూముల నుంచి ధాన్యం వస్తుందో, ధాన్యం బియ్యంగా అవుతుందో, ఆ బియ్యాన్ని వండుకుంటే మేము తినగలుగుతున్నామో ఇదంతా ఇచ్చేటటువంటి వాడివి నువ్వే. కాబట్టి మేం మాట్లాడుతున్నామన్నా అది నీ చలవే, మేం బతికి ఉన్నామన్నా అది నీ చలవే అని చెప్తూ ఉండేటటువంటి యథార్థమైన స్థితిని ఈ రెండు కనుబొమ్మల మధ్య శంకరుణ్ణి ధ్యానిస్తూ కానీ మనం ఓం నమః శివాయ మంత్రాన్ని అనుకున్నట్టయితే అది యోగ సాధనలోని మొదటి మెట్టు అవుతుంది. రెండవ స్థితి, మూడవ స్థితి, నాలుగవ స్థితి అలా వెడుతూ ఉంటే కొంతసేపటికి ఈ శరీరం మనది అనేటటువంటి భ్రాంతిని పూర్తిగా తొలగించుకోగలుగుతాం. ఇది నేను, ఈ శరీరం కాదు ఇది అనే ఒక అద్భుతమైనటువంటి పై స్థాయికి వెళ్ళిపోతాం. ఆ స్థితి రావడం కోసం మహర్షులందరూ కలిసి పాము ఆకారంలో ఉండేటటువంటి ఈ శరీరాన్ని యోగ సాధనకి సరిపోయేటటువంటి శరీరంగా ఎంచి నాగపంచమి నాడు యోగ అభ్యాసాన్ని ప్రారంభించాలి వ్యక్తి అని చెప్పారు. ఇలా ప్రారంభించినటువంటి వ్యక్తి యోగ సాధనని చేస్తూ ఉంటే
ఇది ఎప్పటికీ ఫలిస్తుంది అంటే శివరాత్రి నాటికి ఫలిస్తుంది అని శాస్త్రం చెప్పింది. అంచేతనే శివరాత్రి అర్ధరాత్రి కాలంలో లింగోద్భవ కాలము అంటారు. అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన సృష్టి రహస్యానంతటినీ కూడా యోగ సాధకుడైనటువంటి వాడు ఆ రోజున తెలుసుకోగలడనే సత్యాన్ని చెప్తుంది ఈ చిన్న కార్తీక పురాణంలో ఉండే నాగ పంచమి, ఈ ముఖ్యమైనటువంటి పండుగ రోజు. కాబట్టి నాగపంచమి నాడు ఏం చేయాలంటే బాసింపెట్టి వేసుకుని 2 చేతుల్లో ఒక అరచేతిలో ఒక చేతిని పెట్టుకుని 2 కనుబొమల మధ్య శంకరుడు ఉన్నట్టుగా భావించుకుని ఆవు పాలతో ఆయన్ని అలా అభిషేకిస్తున్నట్టుగా అనుకుంటూ మనకు వచ్చినటువంటి స్తోత్రాన్ని కానీ, శ్లోకాన్ని కానీ, మంత్రాన్ని కానీ, మరోదాన్ని కానీ, పాటని కానీ, కీర్తనని కానీ అనుకుంటూ గడపగలిగినంతసేపు శంకరాభిషేకాన్ని చేస్తున్నట్టుగా భావించి అభిషేకం అయ్యాక మొత్తం అంతా తుడిచి ఆయనకి చక్కని విభూతిని కుంకుమని ధారణ చేసి ఆయన ఒంటి నిండుగా విభూతిని అలా జాగ్రత్తగా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఎలా అయితే రాసుకుంటారో అలా విభూతిని పెట్టి చక్కగా పుష్ప పూజని చేస్తున్నట్టుగా మానసికంగా భావించినట్టయితే అది నిజమైన నాగ పంచమి పూజ అవుతుందని ఋషులందరూ కలిసి తెలియచేశారని కార్తీక పురాణం తెలియచెప్తుంది. నిన్నటి రోజున నాగుల చవితి రోజున ఆ నాగుల దగ్గరికి వెళ్ళి చేసినటువంటి పూజ ప్రత్యక్ష పూజ. ఇప్పుడు మనం నాగ పంచమి నాడు పురాణం ప్రకారం చేసుకోబోయేటటువంటి పూజ పరోక్ష పూజ. అది బాహ్య పూజ, అంటే ఎదురుగా అందరికీ కనిపించేలా చేసే పూజ. ఇది ఆంతర పూజ, లోపల మనసులో భావన చేస్తూ చేసేటటువంటి పూజ. ఈ పూజకి కూడా విశేషమైన ఫలితం ఉంటుంది, యోగ సాధన పరమైనటువంటి పూజ అని తెలియచెప్తుంది కార్తీక మాసం. స్వస్తి.